సింహరాశి వారికి 21వ తారీఖు జాన్యువరి నెల 2025 నుండి 31వ తారీఖు జాన్యువరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది. ధనానికి కొంచెం ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కొంతమందికి. అట్లాగే మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. కుటుంబం అంటే మన భార్య పిల్లలు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా కొంచెము అనుకూలమైన పరిస్థితులు ఉండవు ఇంట్లో. అలాగే నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎవరో ఒకరికి కుటుంబంలో ఎవరో ఒకరికి కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే పంచమ స్థానంలో ప్లస్ షష్టమ స్థానంలోను పంచమ షష్టమ స్థానాలు 2 స్థానాలలో బుధుని యొక్క సంచారము పంచమ స్థానంలో ఒక 3 రోజులు, షష్టమ స్థానంలో ఒక 6 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారము అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. ముఖ్యంగా పిల్లల సంతానం మీద ఈయన యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఆటల మీద శ్రద్ధ, చదువు మీద శ్రద్ధ తక్కువ, మార్కులు తక్కువ రావటము, ఏదైనా ఎగ్జామ్స్ లాంటివి జరిగినట్టయితే వారు తెలివితేటలు ప్రదర్శించలేకపోవటము కారణాలు ఏమైనా కావచ్చు. వారు తెలివైన వారు అయినా కూడా ప్రదర్శించలేకపోవచ్చు, పెర్ఫామ్ చేయలేకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ 5వ స్థానంలో ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉన్నది. అలాగే 6వ స్థానంలో ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం మంచి ఫలితాలన్నీ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మనకి డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా రుణపడి ఉన్నట్టయితే వాడి రుణాలు తీర్చేసే అవకాశం ఉంటుంది. అలాగే లేదు మనమే ఎవరికో రుణపడి ఉన్నాము, వాళ్ళ రుణం వాళ్ళకి తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లేదు రుణం కోసం అప్లై చేసాము గవర్నమెంట్ నుంచో, బ్యాంక్ నుంచో, ప్రైవేట్ నుంచో, ఎక్కడి నుంచో, ఎందుకంటే అది ఇల్లు కొనుక్కోవటానికో లేకపోతే పిల్లలు చదువుకో దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ ప్రయత్నం సఫలీకృతులు అవుతారు. మీరు తగిన సమయానికి తగినంత ధనం మీకు వస్తుంది. ఆ ధనం మీకు మంచి సద్వినియోగపడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే అదే 6వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. ఈ రవి యొక్క సంచారం 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ కూడా ఆరోగ్యం బాగుంటుంది. మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వారు ఉన్నట్టయితే వాళ్ళు ఇచ్చేస్తారు, లేదా మనం ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు రుణం తీర్చేస్తాము. అట్లాగే మీరు రుణాల కోసం ప్రయత్నం ఏవైతే చేస్తున్నారో వాటిలో కూడా సఫలీకృతం అవుతారు. తగిన సమయానికి తగిన ధనం వస్తుంటుంది. ఇక్కడ రవి ఏ పని బుధుడైతే ఏ పని చేస్తున్నాడో రవి అదే పని చేస్తున్నాడు, రవి ఏ పని చేస్తున్నాడో బుధుడు కూడా అదే పని చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఇక్కడ మీకు సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే 7, 8 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో మీకు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. 7వ స్థానంలో ఉన్నటువంటి సంచారం చేసే 8 రోజులు మాత్రం కొంచెము ఇంట్లో భార్యతోటి పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్యంతో ఎవరితోనైనా వ్యాపారాలు చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళ విషయంలో కూడా కొంచెం ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆయన తదుపరి 8వ స్థానంలో మళ్ళీ అంటే మీనంలో సంచారం చేసేటప్పుడు మాత్రం శుక్ర భగవానుడు మంచి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. అక్కడ కేవలం 3 రోజులు మాత్రమే ఉంటారు. అక్కడ ఆ శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తున్నారు. ఇకపోతే 7వ స్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. ఈ 7వ స్థానంలో శని యొక్క సంచారం ఇంట్లో భార్యాభర్తల మధ్యన, భాగస్వాముల వ్యాపారంలో మధ్యన, భాగస్వాములు అంటే ఒకరు కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 10 మంది కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళతో కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఆలోచన ధోరణిలో మార్పు కావచ్చు, ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు అయ్యేటటువంటి అవకాశం, ఇవన్నీ ఏర్పడేటటువంటి అవకాశం శని భగవానుడి వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే అష్టమంలో రాహు యొక్క సంచారం శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. ఆయన కూడా అష్టమంలో ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే కొంతమందికి ఈ బాగా చెడు వార్తలు వినటము, మన బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, ఆప్తుల్లోనూ ఎవరికో హఠాన్ మరణం జరగటము,
ధన నష్టం జరగటము, మనకి అపకీర్తి రావటము, కొన్ని చోట్ల అవమానాలు పాలవటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలండి. భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అక్కడ మనకి ఇంట్లో పెద్దవారు కానీ, తండ్రి గారు కావచ్చు, ఆ వయసు వారు కానీ ఎవరన్నా ఉన్నట్టయితే వారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దాన ధర్మాలన్నీ బాగా చేయగలుగుతారు. కొంచెం తీర్థయాత్రలు ఏమైనా ఉన్నట్టయితే చేయగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇట్లాంటి సౌఖ్యాలన్నీ మీరు పొందగలుగుతారు. అలాగే దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. తద్వారా మీరు దగ్గరలో ఉన్న గుడో, దూరంగా ఉన్న గుడో, లేకపోతే దూర ప్రాంతాలకి యాత్రకు వెళ్ళటము, ఇలాంటి అవకాశాలు కూడా మనకి భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలదు. వృత్తిపరమైన లేదా మీరు వ్యాపారం చేస్తున్నట్టయితే వ్యాపారపరమైనటువంటి చికాకులు కొన్ని కలిగించేటువంటి అవకాశం కుజుని వల్ల కలుగుతూ ఉంటుంది. అట్లాగే గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కోపాన్ని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది, అవసరం ఉండదండి. లేదంటే ఆప్తులైనటువంటి వారు, బంధువులైనటువంటి వారు, మనతో పనిచేసేవారు కూడా కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మాట అనేది చాలా వజ్రాయుధం కంటే కూడా చాలా కఠినమైనటువంటిది. మనం శత్రువుని మిత్రులుగా మార్చగలదు, మిత్రుల్ని శత్రువులుగాను మార్చగలదు. ఈ విధమైన పరిణామాలన్నీ వాక్కు ఉన్నాయి. కాబట్టి మాటను కూడా కొంచెం అదుపు చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడతాయండి. ఈ విధంగా మనం సింహరాశి వారి యొక్క గోచార ఫలితాన్ని చెప్పుకోవాలి. అయితే మనం చెప్పుకుంటున్నట్టుగానే వీరికి ముఖ్యంగా ఈ స్థానాల్లో ఉన్నటువంటి వారికి శుక్రుడు కొంచెం అనుకూలంగా ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ అష్టమ స్థానంలో సుఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే మొత్తం మీద టోటల్గా చెప్పుకోవాలంటే గురుని యొక్క సంచారం బాగున్నది. ఈ విధమైన ఫలితాలు మాత్రం కొంచెం గ్రహాలు ఎక్కువ ప్రతికూలతగానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, సంపాదించేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి ఏ విధమైనటువంటి హామీలు ఉండవద్దు, దేని మీద హామీ సంతకాలు పెట్టవద్దు. మంచో చెడ్డో మీ డబ్బులు మీరు తింటే ఒక ఆనందం, ఏది మీకు సంబంధం లేని పెట్టుకొని చాలామంది బాధపడేవాడిని చూశాను. వాడెవడో చెప్పి అప్పులు చేసేసి వీడిసే సంతకం పెట్టించి బాగా క్లోజ్గా ఉన్నాడు కదా అని వాడు పారిపోయినటువంటి ఏం చేస్తాడు? దారి ఏం ఉండదండి. ఎటు దారి లేనప్పుడు ఏం చేస్తాడు? మనిషి ఎస్కేప్ అయిపోతాడు. ఆ భారం అంతా ఎవరైతే హామీ పెట్టారో వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. తద్వారా వీరు చెయ్యనటువంటి తప్పుకి, వీరు తిననటువంటి డబ్బుకి వీళ్ళు బాధ్యత వహించి ఇవి తీర్చుకోవాలి. తద్వారా ఈయనకే కాకుండా వీరి కుటుంబ సభ్యులు కూడా డబ్బులకి ఇబ్బంది. మరి ఇంతే కదా, నీకు వచ్చిన జీతంలో సగం వాడికి కట్టేస్తే ఇంట్లో మనకి భార్య బిడ్డలకు ఇబ్బంది, పిల్లల చదువులకు ఇబ్బంది, అనేక రకాల కష్టాలు పాలవుతారు. కాబట్టి హామీలు ఉండవద్దు ఎవ్వరికి కానీ. ఈ రాశి వారినే కాదండి, ఏ రాశి వారికైనా సరే, ఏ సంవత్సరం అయినా సరే, ఏ మాసమైనా సరే వారి జీవితకాలంలో దేనికి హామీ ఉండవద్దు. కొన్ని సందర్భాలు తప్పవు. మన పిల్లలు అయినప్పుడు అది మీకంటే తెలిసిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు అయినప్పటికీ వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఏ విధంగా ఉంటుంది అని తెలుసు. కాబట్టి ఎంత మనం కాదనుకున్నప్పటికీ కొన్ని తప్ప అటువంటి పరిస్థితుల్లో కూడా వెనక ముందు ఆలోచించే చెయ్యండి. ఇది నా యొక్క సలహా. పాటించండి. అన్ని శుభాలు జరుగుతాయి. శుభం భూయాలు.